వాక్ బోర్డ్‌కి సంబంధించి అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక ఐటీ ఎంప్లాయీగా అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? దాన్ని స్వాగతిస్తా ఉన్నారా? లేకపోతే ఏంటి? ఏం జరుగుతుంది? అంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే వక్ఫ్ బోర్డ్ అనేది దాదాపుగా మనకున్న 28 రాష్ట్రాలలో దాదాపుగా 30 వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి మన దేశంలో. అంటే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఏంటంటే వక్ అంటే సహజంగా మనం దానం ఇచ్చినాము, అంటే డొనేషన్ చేసినాము అనేటువంటిది. అంటే మన దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్స్ అన్నీ కూడా రన్ బై ముస్లిం కమ్యూనిటీ. ఓన్లీ ముస్లిం పీపుల్‌తో అవి రన్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు మనకున్నటువంటి చట్టాల ప్రకారం దీని చరిత్ర, దీని నేపథ్యం చూస్తే చాలా పెద్దగా ఉంటది. అంటే గతంలో ఏదైతే మొఘలులు గాని, సుల్తానులు గాని ఇలా ఎవరైతే పరిపాలించారో, వాళ్ళు ఆ రోజులలో ఏం చేశారంటే ఒక 2, 3 గ్రామాలను దత్తతకు ఇచ్చి, దానం జేసి, ఆ 2 గ్రామాలలో వచ్చే సంపద గాని, ఆ గ్రామాలలో ఉన్నటువంటి వనరులు ఒక ముస్లిం కమ్యూనిటీకి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమాల కోసం వినియోగించాలా అనేటువంటి కాన్సెప్ట్‌తో ఈ వక్ఫ్ బోర్డ్ అనే విధానం వచ్చింది. సో, దాని ద్వారా ఈరోజు మనకు బ్రిటిష్ రోజులలో ఒక రూల్ ఉంది. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వక్స్ యాక్ట్ 1954 వచ్చింది. మళ్ళీ తర్వాత 1995 వక్స్ యాక్ట్ వచ్చింది. ఈరోజు మళ్ళీ 2006లో ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా దీనిపైన సంచార్ కమిటీ అనే ఒక కమిటీని వేయడం జరిగింది. సో, ఈరోజు యూపీఏ ప్రభుత్వం పోయిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మనం దేశంలో చూస్తున్నాం. అంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ అని లేదా వన్ నేషన్ వన్ బిల్ అని ఇట్లా అన్ని అంశాలలో ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలా. ఒకవైపు 370 ఆర్టికల్ రద్దు చూసినాము. సో, అదే కోణంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 బిల్లులను 2024లో ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్‌లో. ఐ థింక్ ఆగస్ట్‌లో అనుకుంటా. అంటే వక్స్ బిల్ అని జెప్పేసి వక్స్ సవరణ బిల్ ఒకటి ప్రవేశపెట్టింది. ఇంకోటొచ్చేసి ముస్లిం వక్స్ రద్దు బిల్ అని జెప్పి ఒకటి ప్రవేశపెట్టింది. అంటే దీని ద్వారా వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి ఆస్తులను, వక్స్ బోర్డ్స్‌ను, వాటి యొక్క నిర్వహణను, గతంలో ఉన్న డెఫినేషన్స్‌ను అన్నిటిని ఆ రోజు కొంత గందరగోళం జరిగింది. దాన్ని కొంత సమాజం వ్యతిరేకించడం, పార్లమెంట్‌లో కొందరు సభ్యులు వ్యతిరేకించడం ద్వారా ఆ బిల్లులను జేపీసీకి రిఫర్ చేయడం. ఈరోజు జేపీసీ సమావేశం కూడా నిన్న ఢిల్లీలో జరిగింది. జరగడం, 10 మంది సభ్యులను సస్పెండ్ చేయడం. సో, ఇవంతా దీని యొక్క నేపథ్యం. అంటే నేనేమంటానంటే, మీరు ఐటీ ఎంప్లాయీగా అన్నారు గానీ, ఐటీ ఎంప్లాయీగా కంటే మనం ఒక సిటిజన్‌గా, ఒక పౌరులుగా మనం ఆలోచించాల్సిందేంటంటే, ఈరోజు మనం ఎంత కాదనుకున్నా రేపు 25వ రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా మనం జరుపుకోబోతున్నాము. మోరోవర్ ఈరోజు కూడా జాతీయ ఓటర్ దినోత్సవం. అంటే మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం, ఒక కాన్స్టిట్యూషన్‌తో మనం ఎవాల్వ్ అవ్వుకుంటూ వస్తున్నాం కాబట్టి, ఈరోజు సమాజంలో చాలా మార్పులొచ్చినాయి. ఈరోజు ముస్లిం కమ్యూనిటీలో గూడా దీనిపైన చాలా విభేదాలున్నాయి. చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి. మీకు తెలుసు ముస్లిమ్స్‌లో గూడా చాలా వర్గాలుంటాయి. సున్నీలని, షియాలని, అజాఖాన్లని, బొహరాలని ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయి. సో, వాళ్ళలో గూడా కొందరు ఏమంటున్నారంటే వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది ఒక కరప్షన్ అయిపోయింది. కేవలం కొంతమంది చేతుల్లోనే ఆ ఆస్తుల పరిరక్షణ ఉంటుంది. చాలా ఇబ్బందులున్నాయనేది కొన్ని వర్గాల వాదన. కొందరేమంటున్నారంటే ఇది కేవలం మా ఇస్లామిక్ చట్టం ప్రకారం మా మతానికి సంబంధించింది. సో, దీంట్లో మీరు ప్రభుత్వం ఎలా ఇంటర్వీన్ అవుతారన్నట్టుగా కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. కానీ ఈరోజు మనం ఒక 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 దేశం కింద ఉన్నాము. ఒక రాజ్యాంగం కింద ఉన్నాము కాబట్టి, సో, మా మతం జెప్పింది, మా కులం జెప్పింది అనేటువంటి అంశాలు కాకుండా రాజ్యాంగం ఏం జెప్పింది? రాజ్యాంగం ఏం తీసుకురాబోతుంది? ప్రభుత్వాలు ఏం తీసుకోబోతున్నాయి? ఇప్పుడు మారిన రోజులకు అనుగుణంగా ప్రజలేం ఆలోచిస్తున్నారు? స్టేక్ హోల్డర్స్ ఏం ఆలోచిస్తున్నారు? సో, ఇలాంటి కోణంలో దేశంలో ఒక చర్చ జరుగుతాంది. నిన్న జేపీసీ కమిటీ ముందు గూడా హురియత్ కాన్ఫరెన్స్ ఎవరో సమ్ కాశ్మీరీ లీడర్స్ గూడా కొందరు రావడం జరిగింది. వాళ్ళు గూడా డెలిగేట్స్ ఏమంటున్నారంటే, "మీరు కాశ్మీర్‌కొస్తారు, కాశ్మీర్‌లో పర్యటిస్తారు, అక్కడ ముస్లిమ్స్ యొక్క భావాలు వింటారని మేము ఆశించాము. కానీ మీరు రాలేదు. సో, మేమే అందుకే ఇక్కడ డెలిగేషన్‌కి ఇవ్వడానికొచ్చాము. మాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మార్పులను మేము స్వాగతిస్తాము. కానీ మాకు కొన్ని ఇబ్బందులు, కొన్ని కన్సర్న్స్, కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. మీరు వాటిని గూడా టేక్ ఇంటూ కన్సిడరేషన్" అని జెప్పి వాళ్ళు కొన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే ఖచ్చితంగా మారిన రోజులకు అనుగుణంగా చట్టాలలో మార్పులు రావాల్సిందే. ఈరోజు మనం ఐపీసీ సెక్షన్‌లను గూడా తీసుకున్నాం మనం. ఈరోజు ఐపీసీ సెక్షన్‌లను మార్చడం జరిగింది గదా! బీఎన్ఎస్‌గా మార్చడం జరిగింది. సో, అదే క్రమంలో ఈ రోజుకు అనుగుణంగా చట్టాలను మార్చాల్సిందే, రీడిఫైన్ చేయాల్సిందే, వాటిని చాలా ప్రొటెక్ట్ చేయాల్సిందే. ఈరోజు భూమి అనేటువంటిది పెరగదు. దేశంలో జనాభా పెరుగుతది, పాపులేషన్ పెరుగుతది, ఒపీనియన్స్ పెరుగుతుంటాయి గానీ ల్యాండ్ పెరగదు. ఈరోజు ఇప్పుడు మీరు ఇందాక నాకు చెప్పిన తర్వాత నేను కొంత డీటెయిల్డ్‌గా ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్తే నాకు తెలిసిన అంశం ఏంటంటే, మన దేశంలో రైల్వే డిపార్ట్‌మెంటు, ఆర్మీ తర్వాత ఎక్కువ భూములు, ఎక్కువ ల్యాండ్ రిజర్వ్స్ ఉన్నటువంటి సంస్థలు వక్ఫ్ బోర్డ్స్.
అంటే వక్ఫ్ బోర్డ్స్ దగ్గర లక్షల వేల ఎకరాల భూములు సంపద ఉంది. సో, అలాంటి సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటది. ప్రభుత్వం అనేది ఒక ట్రస్ట్ లాంటిది. సో, ఆల్రెడీ మనకు ట్రస్ట్ అనేటువంటి ఒక చట్టాలున్నాయి. అంటే ఇప్పుడు ట్రస్ట్ అంటే ఏముంటది? నువ్వు ఒక ట్రస్ట్ పెట్టుకుంటావు. ఆ ట్రస్ట్‌లో కొందరు మెంబర్స్ ఉంటారు. వాళ్ళకే దానిపైన సర్వ హక్కులుంటాయి. సో, అలాగనే ఈరోజు వక్ఫ్ బోర్డ్స్ కూడా నిర్వహణ జరుగుతుంది. కానీ అందులో కొన్ని లోపాలున్నాయి. అంటే కేవలం కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళే నిర్వహిస్తున్నారు. అసలది తప్పుదారి పడుతోంది. దాని మీద చాలా ఆరోపణలతో ఈరోజు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. సో, నేనేమంటానంటే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలా అంటాను. అంటే పూర్తిగా ఈరోజు ఏదో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముస్లింల పైన, ముస్లింల యొక్క హక్కులను వాళ్ళు కాలరాస్తున్నారు అనేది కాకుండా, భూమి అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రభుత్వం గానీ, ప్రైవేట్ వ్యక్తులు గానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయాలన్నా, మనం బదిలీ చేసినప్పుడు దాన్ని మళ్ళా మనం ట్రాన్స్‌ఫర్ చేయలేం. బదిలీ చేయలేం. వాళ్ళకే సర్వ హక్కులు ఉంటున్నాయి. సో, దీనివల్ల సాంకేతికంగా గూడా చాలా ఇబ్బందులుంటున్నాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సూరత్‌లో మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎప్పుడో 1880 సంవత్సరంలో వక్ఫ్ బోర్డ్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందంట అది. ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చింది ఇన్నేండ్లయిన తర్వాత గూడా అది వక్ఫ్ బోర్డ్ ఆస్తిగా చెప్తున్నారు. రైట్. అంటే దాంట్లో ఏదైనా ప్రభుత్వం ఏదైనా చేయాలనుకున్నా గూడా కన్‌స్ట్రక్షన్‌లు గాని, నిర్మాణాలు గాని చేయలేనటువంటి పరిస్థితి. అలాగే తమిళనాడులో గూడా ఒక గ్రామాన్ని పూర్తిగా అప్పుడున్నటువంటి ఆ నవాబులు గాని ఎవరో దాన్ని వక్ఫ్‌కు పూర్తిగా బదిలీ చేయడం జరిగింది. ఈరోజు ఆ గ్రామంలో అనేక వర్గాల ప్రజలు అక్కడ ఉన్నారు. అంటే హిందువులు గాని, మిగతా కులాల వాళ్ళు గాని చాలామందున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తిని అమ్ముకోవాలని చూస్తే ఆ సర్వే నంబర్‌లన్నీ అక్కడ సున్నా వాల్యూగా చూపిస్తూ ఇది వక్ఫ్ భూమిగా చూపియడం జరిగింది. సో, అలాంటప్పుడు గూడా కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయి. ఈ మధ్యనే రీసెంట్‌గా ఒకతను ఏం చేశాడంటే, నా అపార్ట్మెంట్‌లో నా ఆస్తిని నేను వక్ఫ్ బోర్డ్‌కి ఇచ్చేస్తున్నానన్నాడు. అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఒక 100 ప్లాట్స్ ఉంటే, ఆ 100 ప్లాట్స్‌లలో ఒక వ్యక్తి నేను నా ఆస్తిని వక్ఫ్ బోర్డ్‌కి ఇస్తున్నానంటే, ఆ వక్ఫ్ బోర్డ్‌కి ఇవ్వడం ద్వారా వాళ్ళేం జరుగుతది? వక్ఫ్ బోర్డ్ అంటేనే ఒక మతపరమైనటువంటి సంస్థ. సో, దానికి సంబంధించిన కార్యకలాపాలు జరగడం వల్ల మిగతా వాళ్ళకి గూడా ఇబ్బంది. ఇబ్బందులుంటాయి. అంటే ఇలాంటి సామాజిక ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో, దీనికి అనుగుణంగానే మేము మార్పులు తెస్తున్నాం అనేది వాళ్ళు చెప్పేటువంటి వాదన కాబట్టి, సో, ఖచ్చితంగా నేనేమంటా అంటే ఇలాంటి సమస్యలను కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వక్ఫ్ బోర్డ్‌కు ఆస్తి ఇస్తే వాళ్ళొచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళ కార్యకలాపాలు చేస్తే, ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా వారికి చాలా ఇబ్బందులుంటాయి గదా! రైట్. సో, అలాంటివన్నీ కొంత ఓవర్ రైడ్ చేయాలా, కొంత స్ట్రక్ డౌన్ చేయాలంటే ఖచ్చితంగా మార్పులు అవసరం. అలాగే వాళ్ళు ఈరోజు ఏమంటున్నారంటే ముస్లిమేతరులు కూడా ఇందులో సభ్యులుగా ఉండాలి. ఓన్లీ ముస్లిమ్సే కాదు. ఒక ఎంపీ ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఉండాలా, ఒక ఎమ్మెల్సీ ఉండాలా. సో, ఖచ్చితంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్స్ పైన కూడా రేపు న్యాయ సమీక్షకు వెళ్ళేలాగా మేము ఫ్రేమ్‌వర్క్ చేస్తున్నాము అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో, ఖచ్చితంగా నేనేమంటానంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏవైతే సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయో అంటే ఆస్తులు అమ్మడం గానీ, కొనడం గానీ, లేదా ఇది వక్ఫ్ బోర్డ్ యొక్క విధి విధానాలు చాలా శతాబ్దాల కిందట ఫ్రేమ్ అయినాయి కాబట్టి వాటిని చేంజ్ చేయాలనేది నా భావన. రైట్. థాంక్ యూ.